హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్ గేటు దాటే వరకు ఉండి శిఖర్ లోపలికి వస్తే కొడుకు లోపలికి తిరగగానే అప్పటి వరకు గొంతులో ఆడుతున్న కోపాన్ని ఒగ్గబట్టిన నీలిమ గారు, ఆ మనిషికి అంత అహంకారం ఉండకూడదు అంటూ భర్త ముందు బయటకు కక్కేస్తే, ఇప్పుడెందుకు అంత మాట, వినోద్ మొదటి నుంచి అంతే కదా అంటూ చదివిన పుస్తకం గురించి ప్రతిసారి విమర్శలు అవసరం లేదన్నట్టు చెప్పారు అశోక్. అలా వెనకేసుకురాకండి, పిల్లలకు స్నేహం ఉండబట్టి ఈ మాత్రమన్నా నిలబెడుతున్నారు, లేకపోతే ఆయన గారి కంటికి మనం కనపడతావా అంటూ నిష్ఠూరంగా అంటూ ఉంటే, నీలిమ చాలా ఎక్కువ పోతున్నావు, వినోద్ మరి అంత చౌకబార్ మనిషి కాదు, పిల్లల కన్నా ముందు మీ ఇద్దరి స్నేహం ఉంది, ఆ స్నేహానికి గౌరవం ఇవ్వబట్టే కదా పిల్లలకు స్నేహం కుదిరింది, తప్పుగా చూస్తే అన్నీ తప్పుగానే కనపడతాయి, ఏదైనా సరే ఈరోజు మైత్రి మనింటి వరకు రాగలిగిందంటే అది వాళ్ళ వల్లనే అని గుర్తుంచుకో అంటూ పట్టి చెప్తూ ఉంటే, ఇదే వద్దన్నాను, కాయలు కోసేవాడు చెట్టు వేర్లు చూడలేడు అన్నట్టు ఇందులో ఆయన గొప్పతనం ఏమీ లేదు, ఇదంతా రుద్ర వల్ల జరిగింది, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ధైర్యం చేయడం వల్ల మనకు దొరికిన అదృష్టం, ప్రతిదీ ఆయన అకౌంట్లో వేయకండి అంటూ చిర్రుబుర్రులాడుతూ నీలిమ వెళ్ళిపోతే, రుద్ర కూడా ఆ కుటుంబమే కదా అంటూ నిట్టూర్చి భార్య వెళ్ళిన వైపే చూస్తూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు అశోక్. అమెరికా ఖండంలోని అట్లాంటా, ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్, ఆఫీస్కి కాస్త దూరమైన 2 months ట్రిప్కి ప్రశాంతంగా ఉండాలని వేద్ నేహల జంటకి ఇండిపెండెంట్గా హౌస్ సెట్ చేశాడు రుద్ర. తండ్రితో ఫోన్ మాట్లాడి అక్కడే 3 feet హైట్ ఉన్న గోడ మీద కూర్చున్న వేద్ పచ్చని ప్రకృతి వడిలో స్వర్ణవర్ణంలో మెరుస్తున్న సూర్యుని చూస్తూ ఉంటే, గుడ్ మార్నింగ్ వేద్ అంటూ విష్ చేస్తూ కాఫీ మగ్స్తో వచ్చింది నేహ. గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ రిటర్న్ విష్ చేసి కూర్చోమని తన పక్కన ప్లేస్ చూపిస్తే కాఫీ మగ్ అందిస్తూ, నన్ను లేపలేదే అంటూ అడిగింది నేహ. హెయిర్ చెవి వెనక్కి సెట్ చేస్తూ ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి, నువ్వు నిద్రపోతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు అంటూ ఇష్టంగా చెప్తూ ఉంటే, అంత ఇష్టంతో వేద్ హ్యాండ్ని లాక్ చేసి కిస్ చేస్తూ, నీ డిస్టర్బెన్స్ క్లియర్ అయిందా అంటూ లోన కంగాన్ని కప్పిపుచ్చుతూ అడిగితే, పని కట్టుకుని ఎర్లీ మార్నింగ్ పట్టుకొచ్చిన డిస్టర్బెన్స్కి నిజంగానే డిస్టర్బ్ అవుతూ, నీకు కాల్ చేశాడా అంటూ రిటర్న్ క్వశ్చన్ చేశాడు వేద్. నో, నాట్ లైక్ దట్, నాకు మళ్ళీ చేయలేదు, నా నుంచి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదా, లిటిల్ బిట్ టెన్షన్ అంటూ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, నీకు ఆ రోజే చెప్పాను దాని గురించి వదిలేయమని, హీ నోస్ వెరీ వెల్ అబౌట్ రుద్ర, వాడిని దాటి నేనేమీ చేయలేనని తెలిసి కూడా ట్రై చేస్తున్నాడు అంటూ చెప్తూ ఉంటే, రైట్ నౌ మరి ఎక్కడున్నా అంటూ అడిగితే, మన సైడ్ నుంచి 1% కూడా ముందుకు మూవ్ అవ్వలేదు, అస్సలు ఛాన్స్ లేదు, అక్కడికి మన మనుషుల్ని పెట్టాను, బట్ నో యూస్, రుద్రని దాటి రుద్ర గురించి నేనేది తెలుసుకోలేను, ఇది లేటుగా అయినా అన్వీర్కి అర్థమవుతుంది, వాడి అరేంజ్మెంట్స్ వాడు చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు అంటూ సున్నితంగా క్లారిఫికేషన్ ఇచ్చాడు వేద్. అదే నిజమే కదా అంటూ ఆలోచిస్తూ ఉండిపోతే, నీకు ఆ సన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటూ సైలెంట్గా ఉన్న నేహాని కదుపుతూ అడిగాడు వేద్. కాఫీ సిప్ చేస్తూ క్షణకాలం ఉదయించే సూర్యుడిని, ఆ చుట్టూ ప్రకృతిని అబ్జర్వ్ చేసిన నేహ, బిజినెస్ ట్రిప్కి వచ్చినట్టు లేదు, హనీమూన్ ట్రిప్కి వచ్చినట్టే ఉంది అని కాంప్లిమెంట్ ఇస్తూ వేద్ రెక్క చుట్టేసి వేద్ భుజానికి తల వాలిస్తే, యు ఆర్ రైట్, మనం హనీమూన్కి వచ్చాం, ఇది ఆ రుద్ర ప్లాన్, నిజం చెప్పాలంటే వాడి నుంచి నన్ను దూరంగా తరిమేశాడు, అన్నయ్య ఫస్ట్ నుంచి ఇంతే, తనకు నచ్చిందే చేస్తాడు, బట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవ్వరూ పాయింట్ చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వడు అని ఒకలాంటి అసహనంతో చెప్తూ ఉంటే, అయోమయంలో పడిపోయింది నేహ. ఇది హనీమూన్ ట్రిప్ అయితే మరి బిజినెస్, ఆ ప్రాజెక్ట్, నువ్వు దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నావు కదా వేద్ అని పిన్ టు పిన్ గుర్తు తెచ్చి పాయింట్ చేస్తున్న నేహ ఒకలాంటి షాక్లో ఉంటే, యా, ఛాలెంజ్గా తీసుకున్నాను, ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా, వాడు సెట్ చేసిన ట్రాక్లో నన్ను నడిపించడం రుద్ర ఛాలెంజ్, నేను స్కిప్ చేయడానికి చూస్తూ వేరే ట్రాక్ వేసుకోవడానికి ట్రై చేస్తాను, బట్ నో యూస్, వాడు కీ ఇచ్చిన బొమ్మలా
మళ్ళీ ఆ ట్రాక్‌లోనే కూర్చుంటాను. డైలీ ఆఫీస్‌కి వెళ్తాను. నేను వెళ్ళేసరికి అందరూ రుద్ర ఇన్‌స్ట్రక్షన్స్ మీద కదులుతూ ఉంటారు. వాటిని క్రాస్ చెక్ చేసుకుంటూ రిపోర్ట్ చేయడమే నా పని. నాకంటూ వేరే పనుండదు. ఉండనివ్వడు. అందరికీ ఇది బిజినెస్ ట్రిప్. బట్ నాకు మాత్రమే తెలుసు. ఇది వాడు సెట్ చేసిన ట్రిప్ అని. హీ ఈస్ ద డిక్టేటర్, రూలర్. ఈ ఇల్లు, ఈ నేచర్, ఇప్పుడు మనిద్దరం స్పెండ్ చేస్తున్న ఈ టైం మొత్తం వాడి ప్లానింగే. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఈ సూర్యుడు లేని ప్లేస్ ఉండదు. అలాగే నా లైఫ్‌లో వాడు లేని రోజు ఒక్కటి కూడా ఉండదు. బట్ వాడు డాడ్‌తో ఉంటాడు. బిజినెస్‌తో ఉంటాడు. ఆ కింగ్డమ్‌లో కింగ్‌లా కూర్చుంటాడు. అందుకే నాకు వాడు నచ్చడు. చిన్నప్పుడు అమ్మ ఇలానే చెప్పేది. నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా అన్నయ్య నీతోనే ఉంటాడని. ఇలాగే సూర్యుడిని చూపిస్తూ చెప్పేది. అప్పుడు ఆ అన్నయ్య అంటే సూర్యుడు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఈ సూర్యుడు కూడా నాకు నచ్చటం లేదు. అంటూ హెవీ ఫీల్‌తో లేచి నిలబడ్డ వేద్ హ్యాండ్ పట్టుకుని, నేను అత్తయ్యతో మాట్లాడనా? అంటూ రిక్వెస్టింగ్‌గా అడిగింది నేహ. ఫస్ట్ ఈ పాయింట్‌లో ఆలోచించు. నెక్స్ట్ అమ్మతో మాట్లాడాలా వద్దో నీకే అర్థమవుతుంది. పెళ్ళాంతో పీస్‌ఫుల్‌గా, ఎంత కంఫర్టబుల్‌గా 2 మంత్స్ హనీమూన్ ఎంజాయ్ చేసే ఫెసిలిటీ ఏ అన్నయ్య అయినా తమ్ముడికిస్తాడా? పర్టిక్యులర్‌లీ ఇప్పుడు రుద్ర హెల్త్ కండిషన్‌కి అని అతిశయోక్తిగా ప్రశ్నిస్తూ ఉంటే తన ప్రమేయం లేకుండానే నేహ తల అడ్డంగా కదిలింది. ఎగ్జాక్ట్‌లీ అంటూ ఒకలాంటి మీనింగ్‌లెస్ స్మైల్‌తో నా అన్నయ్య నాకిచ్చాడు. ఎంత హ్యాపీ మూమెంట్స్‌లో ఉండి అమ్మకేమని కంప్లెయింట్ చేస్తావు? అంటూ అడిగితే నేహ మొహం పూర్తిగా పాలిపోయింది. వాడి మీద కంప్లైంట్స్ ఏవి ఉండవు. కంప్లైంట్ చేయడానికి కూడా కారణాలు దొరకకుండా కేర్ తీసుకోవడమే నా అన్న స్పెషాలిటీ. అమ్మ దృష్టిలో నేను ఎప్పటికీ చిన్నపిల్లాడినే. వాడు నా గురించి బాధ్యత తీసుకునే గొప్ప అన్న అని విరక్తిగా నవ్వుతూ వాల్ మీద నుంచి కిందకి జంప్ చేసిన వేద్ నేహ నడుము చుట్టి తన వైపుకి తిప్పుకొని, ఇది మార్చాలి. ఈ ట్రాక్ మార్చడమే నా ఛాలెంజ్. దీనికోసం నేను ఏం చేసినా సరే నువ్వు నాతోనే ఉండాలి. బికాస్ ఐ లవ్ యూ. రుద్రకు మించిన పెద్ద ప్రాబ్లం, పెద్ద ఛాలెంజ్ మనకి ఇంకేమీ లేదు. సో డోంట్ వరీ అబౌట్ దట్ నాన్సెన్స్ అంటూ చీరప్ చేసి, ఐ నీడ్ యూ బేబీ. అర్థమవుతుందా నేను ఏమడుగుతున్నానో? అంటూ నేహ కళ్ళలోకి చూస్తూ ఉంటే లైట్‌గా వేద్ లిప్స్ కిస్ చేసిన నేహ భర్త నడుము చుట్టూ చేతులు అల్లి, ప్రామిస్ ఏం జరిగినా సరే నీతోనే ఉంటాను అని స్ట్రాంగ్‌గా సపోర్ట్ ఇస్తూనే ఐ లవ్ యూ వేద్ అంటూ హత్తుకుంది. నిన్ను చూడటం కూడా నాకిష్టం లేదు అంటూ అసహ్యించుకున్న ఒకప్పటి నేహ ఇప్పుడు నీతోనే నా జీవితం అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్‌కి, ఆ బాండింగ్‌కి పిల్లర్స్ పోసింది మాత్రం రుద్రే అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అటువంటి రుద్ర మీద కోపంతో సూర్యుని కూడా చీత్కరించుకుంటున్న వేద్ వెర్రితనం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి. సూర్యుడికి సంకెళ్ళు వేయలేమని తెలిసినా కొన్ని వెర్రి మొహాలు ప్రయత్నిస్తాయి. జిత్తులు మరి తెలివితేటలతో రక్త రుచి మరిగిన తోడేళ్ల టార్గెట్ అయిన రుద్రను బోన్లో ఎలకలా నిలిపి రీసెట్ చేయాలని ప్రొఫెసర్ సిద్ధార్థ్ ఇచ్చిన డెస్టినేషన్ కి పట్టుకొచ్చారు. సిమెంట్ పోల్స్ కి కట్టిన లైట్స్ కింద చుట్టూ ప్లేస్ చూస్తూనే కార్ దిగిన ఐరా మొహం అమావాస్య ఆకాశంలా వెలవెలబోతోంది. 5.5 ఎకరాల పొలంలో ఒక కార్నర్ లో కట్టిన ఒక మామూలు ట్రిపుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్. ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఫిక్స్ చేసి మిగతా ప్లేస్ మొత్తం ఓపెన్ గా వదిలేసిన పొలం చుట్టూతా 5 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడ. అంతటికీ కలిపి ఒక్కటే పెద్ద ఐరన్ గేట్ తో 4-5 చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలతో ఎండిపోవడానికి సిద్ధపడుతున్న అడవి మాదిరిగా ఉంది ఆ ప్లేస్. ముడుచుకున్న మూతితో దిగులకి నిరాశకి మధ్యలో నిలబడ్డ ఐరా పాప పక్కకు వచ్చి, చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నావు అన్నాడు జాలి పడుతూ. "మ్మ్, 5.5 acres ల్యాండ్ లో హౌస్ అంటే మినీ గార్డెన్ ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఇక్కడ పక్షులు కాదు కదా, డైనోసార్స్ కూడా రావు. ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. మనం ఇంకేదైనా చూసుకుందాం" అంటూ చిరాకుతో చిందులు తొక్కుతూ రుద్ర కోసం చూసింది. తన ఫోన్ చితకొట్టి పడేసిందిగా. ఈ వంకతో అన్నిటికీ రుద్ర ఫోన్ ని ఇన్వెస్ట్ చేస్తోంది డాక్టర్ పాప. ఐర పాప డిసప్పాయింట్మెంట్ తో పని లేనట్టే ఫస్ట్ డే స్కూల్కి వచ్చిన కొత్త స్టూడెంట్ లెక్క రుద్ర తన లగేజ్ తీసుకొని పోతూ ఉంటే, చూసావా చూసావా ఆ బీస్ట్ ఎంత డీసెంట్ గా లగేజ్ మోసుకుపోతున్నాడో అంది బీస్ట్ బాబు మీదనే కళ్ళు నిలుపుతూ. ఎస్, హీఈస్ వెరీ డీసెంట్. నువ్వు కూడా అంతే డీసెంట్ గా పోయి లగేజ్ తెచ్చుకో అనేసి చేతన్ కదులుతూ ఉంటే, నో అంటూ చేతన్ బ్యాగ్ పట్టుకొని వెనక్కి ఉంచి, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం
ఆ మేధావిని కూడా రమ్మను అంటూ చేతన్ ఫోన్ లాక్కుంది ప్రొఫెసర్కి కాల్ చేయడానికి. వెంటనే ఫోన్ వెనక్కి లాగేసుకున్న చేతన్, నువ్వు పెట్టిన ఫిట్టింగ్కే నేనిప్పుడు మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను వెళ్తున్నా. నువ్వు ప్రొఫెసర్‌తో మాట్లాడుకొని రేపు మార్నింగ్ నాకు కన్ఫర్మ్ చెయ్యి. ఇప్పుడు మాత్రం నేనింక దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వను అని సీరియస్‌గా క్లారిఫికేషన్ ఇచ్చి చేతన్ లోపలికి పోతూ ఉంటే, వాట్ అబౌట్ మై లగేజ్ అంటూ వెనక నుంచి అరుస్తున్న డాక్టర్ పాపతో, నువ్వు డీసెంట్ గర్ల్‌వేగా అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండా. ఇడియట్ అని చేతన్ని తిట్టుకుంటూనే డ్రైవర్‌ని రిక్వెస్ట్ చేసుకొని లగేజ్ వెయిట్ అతని చేతుల్లో పడేసి లోపలికొచ్చిన ఐరా పాపకి ఇంటి లోపల చూడటమే దిమ్మ తిరిగింది. జనరల్ గా సేఫ్టీ కోసం మెయిన్ డోర్ కి అరేంజ్ చేసే ఐరన్ గేట్స్ ఇప్పుడు ఇంట్లో కిచెన్ తో సహా అన్ని రూమ్స్ కి స్ట్రాంగ్ ఐరన్ గేట్స్ తో ప్రొటెక్షన్ అరేంజ్ చేశారు. డోర్ స్టెప్ దగ్గరికి రావడమే లగేజ్ రిసీవ్ చేసుకుని డ్రైవర్ని పొమ్మని చేతన్స్ డోర్ క్లోజ్ చేస్తే బయట నుంచి చూడటానికి ఇల్లులాగే ఉన్నా లోపల మాత్రం ఒక జైల్ని తలపిస్తున్న ఇంటికి కోపంతో ఊగిపోతూ, ఇది నీ పనేనా అంటూ ఐర పాప చేతన్ షర్ట్ పట్టుకుంటే, నీ గురించి సేఫ్టీ అవసరమని మాత్రమే చెప్పాను. కేజ్ ఫిక్స్ చేయమని నేను చెప్పలేదు అన్నాడు ఆనెస్ట్గా. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మనం యానిమల్స్తో వర్క్ చేస్తున్నామా? హీస్ ఎ నార్మల్ రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్. ఎలా ఇలా ఆలోచిస్తున్నావు అంటూ ఐర పాప అరుస్తూ ఉంటే తనకి ఏ మాత్రం తగ్గకుండా, నీకు డ్రాప్ అవ్వమని చెప్పాను, నువ్వు వినలేదు. నీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. తనలో ఒక యానిమల్ ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. మనము అన్నిటికీ రెడీగా ఉండాలి అంటూ అదే టెంపోలో అరిచి చెప్తున్నాడు చేతన్. ఇద్దరి గొడవకు బయటకు వచ్చిన రుద్ర, విల్ యు బోత్ షడప్ అంటూ గేట్ మీద చేత్తో కొట్టి సౌండ్ చేయడమే ఇద్దరు ఆగి తిరిగి చూస్తే, చేతన్ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ స్ట్రెయిట్ గా ప్రెజెంట్ సిచ్యువేషన్ గుర్తు చేశాడు రుద్ర. థ్యాంక్ యూ రుద్ర, వెళ్తున్నాను అంటూ బ్యాగ్ అక్కడే సోఫాలో పడేసి కదులుతూ ఉంటే, తాను కూడా ఇక్కడే ఉంటుందా అంటూ అడిగాడు రుద్ర. వెళ్తున్న వాడే వెనక్కి తిరిగి ఓసారి ఐరాని చూసి, నో రుద్ర, ఈ నైట్కి మాత్రమే ఇక్కడ ఉంటుంది. అది కూడా నా రూమ్లో. దానికి ఏ ఇబ్బంది వచ్చినా నేను చూడలేను. సారీ టు సే దిస్, ఇక్కడుంచి రిస్క్ తీసుకోలేను అంటూ ఓపెన్గా చెప్తున్న డెసిషన్కి ఐరా మొహంలో అసహనం కదలాడుతూ ఉంటే, శిఖర్కి మెసేజ్ చేశాను, రేపు మార్నింగ్ వస్తున్నారు. తను వచ్చాక నేను వెళ్తాను. 2 days ఆఫ్ తీసుకుంటున్నాను అని ప్రొఫెషన్ వరకే క్లారిటీ ఇచ్చి ఐరా కోపాన్ని అబ్జర్వ్ చేస్తూనే వెళ్ళిపోయాడు చేతన్. తను వెళ్ళడమే, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ ఐరా డైరెక్ట్ గా రుద్రను పాయింట్ చేస్తూ ఉంటే, సెక్యూరిటీ పర్పస్ ఐరన్ గేట్స్ నేనే అరేంజ్ చేయించాను అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. రుద్ర ముందుకి స్టెప్ తీసుకొని సోటిగా చూస్తూ, వెరీ గుడ్. మరి ఆ రోజు ఐఎమ్ నాట్ ఎ ల్యాబ్ మెటీరియల్ అని అంత గొడవ ఎందుకు చేశా అంటూ రెట్టించినట్టు అడుగుతూ ఉంటే, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ల్యాబ్ సబ్జెక్ట్. మనిషిని, నీలా మిగతా వారిలా మామూలు మనిషిని అంటూ ఐరాకి మరింత క్లోజ్గా వచ్చి ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ, మనకి పీడకలలు, బ్యాడ్ డ్రీమ్స్ చాలానే వస్తాయి. బట్ ఇంటిమేట్ అయినట్టు ఎప్పుడైనా నీకు కలొచ్చిందా అంటూ సూటిగా అడుగుతూ ఉంటే చూపు తిప్పకుండా నో అంటూ ఒక్కటే మాటగా ఆన్సర్ ఇచ్చింది ఐరా. అలా డ్రీమ్స్ రావాలని నువ్వు కోరుకుంటావా అంటూ వెంటనే అడిగిన రుద్రకు, ఇట్స్ ఏ సైకలాజికల్ డిజార్డర్. సెక్స్ మీద ఎక్కువ ఆసక్తి ఉండి చేయలేకపోతున్న వాళ్ళకి ఆ ఫీలింగ్స్ మెదడులో స్టక్ అయ్యి ఆ ప్రెషర్తో ఎటువంటి డ్రీమ్స్ వస్తాయి. సొసైటీ మీద, రిలేషన్స్ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బంది పడతారు. లేదా రిలేషన్షిప్స్, డేటింగ్స్ అంటూ ఫిజికల్ ఎఫైర్స్ నడుపుతూ కోరికలు తీర్చుకుంటారు. ఆ రెస్పెక్ట్ లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు రేపిస్ట్గా, స్లర్స్గా మారతారు. నాకు అటువంటి ప్రాబ్లం లేదు. ఆ డ్రీమ్స్ గురించి కూడా ఇప్పటి వరకు ఆలోచించలేదు అంటూ క్లారిటీ ఇచ్చి, నీకొస్తున్నాయా అంటూ ఎదురు ప్రశ్నించింది ఐరా. లైట్ స్మైల్తో ఎస్ అంటూ రుద్ర వెనక్కి స్టెప్ తీసుకుంటే, ఎప్పటి నుంచి అంటూ వెంటనే డిటెక్టివ్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యి రీసెట్ స్టార్ట్ చేసింది డాక్టర్ పాప. నాలో మరో మనిషి ఉన్నాడని తెలిసినప్పటి నుంచి. ఇట్స్ నాట్ ఎ సైకలాజికల్ డిసార్డర్, బట్ ఇట్స్ ఏ సైకలాజికల్ డిస్టర్బెన్స్. నా భార్యతో తప్ప ఎప్పుడు ఏ అమ్మాయితో ఇంటిమేట్ అవ్వాలని నేను అనుకోలేదు. ఆ ఫీలింగ్స్ తెచ్చుకునే టైం కూడా నేను తీసుకోలేదు. బట్ నా మైండ్తో, నా ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఒక అమ్మాయితో ఇంటిమేట్ అయ్యానో అప్పటి నుంచి
ఈ పీడకల నన్ను డిస్టర్బ్ చేస్తోంది. అగైన్ అండ్ అగైన్ ఇది జరగచ్చు. ఆ రోజు నేహని ప్రొటెక్ట్ చేయడానికి ఇంట్లో సర్వెంట్స్, సెక్యూరిటీ చాలా మందినే ఉన్నారు. బట్ ఇక్కడ మనం మాత్రమే ఉంటాం. డ్రీమ్స్‌లో కూడా ఇష్టపడని రోగం నాలో ఉంది. యాక్చువల్‌గా అది మృగం. మనుషుల్ని చంపడానికి కూడా ఆలోచించదు. మృగాలను వేటాడడానికి మానవత్వం పనికిరాదు. ఇట్స్ ఎ వైల్డ్ థింగ్ అండ్ లా ఆఫ్ నేచర్. ఫాలో చేస్తేనే ప్రాణాలతో ఉంటావు. ప్రాణాలతో ఉంటేనే నన్ను ట్రీట్ చేయగలవు అంటూ లెక్చర్ పీకి పర్సనల్‌గా తీసుకోకుండా పని చూడమ్మలు అనేసి తిరిగి నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే పాజిటివ్ వేలో ప్రొసీడ్ అయితే ఇటువంటి నెగెటివ్ థాట్స్ రావన్న చిన్న లాజిక్ మిస్ అయిన మిస్టర్ మేధావి ఛాన్స్ దొరికితే పీకే క్లాస్‌లో బాగానే పీకుతూ లాస్ట్‌లో అమ్మలు అని మళ్ళీ పర్సనల్‌గా కనెక్ట్ అవుతాడు. మిస్టర్ మేధావికి ఈ మధ్య బాగా ఎక్కువైంది. రైట్ టైం చూసుకొని కట్ చేసి పడేయాలి అంటూ పళ్ళు బిగించి ఎన్నెల్లో డిస్కషన్ పెట్టి క్లారిటీకి వచ్చిన ఐరా పాప బాబు సేఫ్టీ రూల్స్ తో రైస్ అయిన బీపీని తగ్గించుకుంటూ ఒక్కడుగులో గేట్ దగ్గరికి చేరి లాక్ టపటపా గేట్ కేసి కొడుతూ ఉంటే ఏంటి అన్నట్టు ఒక ఐబ్రో రైస్ చేసి చూశాడు బీస్ట్ బాబు. ఫోన్ అంటూ గేరగాడైతే నడుమున చేతులు నిలిపి కళ్ళతోనే బెడ్ వైపు చూపించాడు. లగేజ్ సర్దుకుంటుంటే బట్టలన్నీ బెడ్ మీద బారులు తీరి పద్ధతిగా ఉన్నాయి. అన్నిట్లో ముందుంట వల్లే చింత పొగరు అని ఇన్నర్ వేసుకుంటూనే బెడ్ మీద ఫోన్ తీసుకుని రిటర్న్ అవుతూ పొజిషన్ మార్చకుండా ఉన్న బీస్ట్ బాబు ముందుకొచ్చి నిలబడితే క్వశ్చన్ మార్క్ గా కళ్ళు ముడిచాడు బాబు. సంవత్సరాల తరబడి అందరి కంటికి కనిపించిన కొండరాయి రామపాద స్పర్శతో అహల్యగా మారిందని రామాయణంలో ఉంది. తను తాకిన రాయి స్త్రీగా మారుతుందని ఆ క్షణం వరకు రాముడికి తెలియదు. ఆ రాయి ఒక మనిషిని అప్పటి వరకు రాయిలా చూసిన జనానికి తెలియదు. బహుశా అహల్యకు కూడా తెలిసుండదు. రాముడు ఆ దారిన వచ్చి తనని తాకుతాడని. అది రాయి కాదు అమ్మాయి అని ముందుగా తెలిస్తే ఈ స్టోరీ ఇలా ఉండేది కాదేమో. రామాయణులే కథకి ఒక పేజీ ఉండేది కాదేమో. చెడు ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకుని భయపడటం కన్నా ఎటువంటి ఆలోచనలు లేకపోవడమే ఉత్తమం. ఇలా మిరాకిల్స్ జరుగుతాయి. నీ ప్రియమైన మృగానికి కూడా నీ మెదడులో ఉండే బరువే ఇష్టం. దాన్ని ఫీడ్ చేయకుండా పస్తులుంచితే ప్రయోజనం ఉంటుంది మిస్టర్ బీస్ట్. అండ్ మీరు చెప్పినవి మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది మిస్టర్ మేధావి అంటూ సీరియస్ గా చిన్నపాటి సజెషన్ ఇచ్చి తనదే పై మాటగా నిలిచిందన్న పొగరుతో ఫింగర్స్ మధ్య ఫోన్ నిలిపిన ఐరా పాప తిప్పుకుంటూ బయటకు వెళ్తూ ఉంటే అడ్వైస్ చేసిన అందులో ఉన్న నిజానికి ఇంప్రెస్ అయ్యాడు మన బీస్ట్ బాబు. సేఫ్టీతో పాటు తన పర్సనల్ వెయిట్ షేర్ చేసుకుంటున్న బీస్ట్ బాబుకి అడ్వైస్ రూపంలో ఇచ్చిన పాజిటివ్ స్పీచ్ తో హార్ట్ లో వెయిట్ తగ్గించడంతో పాటు పర్సనల్ స్పేస్ తీసుకుని వెక్కిరింపులతో ఎత్తి పొడిచిన ఐరాను అలా వెనక్కి వచ్చి డోర్ కి జారి నిలిచి చూస్తూ ఉంటే బీస్ట్ బాబు పొగరు చూపులతో కార్నర్ చేస్తూనే సోఫాలో అడ్డంగా పడుకున్న ఐరా పాప లండన్ కి ఫోన్ కొట్టింది. మరి ఇప్పుడు ఐరా పాప సిద్ధార్థ్ తో ఏం మాట్లాడనుంది? ప్రొటెక్షన్ పేరుతో కట్టుకున్న ఇనుప గోడలు అడ్డుగోడలు తొలగించేస్తాడా బీస్ట్ బాబు? తను కోరుకున్నట్టు లేడీ సింహం ఒకే గుహకు చేరుకున్నాయని తెలుసుకున్న అన్వీర్ వేద్ ద్వారా తన పాచికలు కదుపుతాడా? లేదా మయూర్ని ముందు పెట్టి వెనక నుంచి తను తోలుబొమ్మలాట కొనసాగిస్తాడా? రుద్రలోని బీస్ట్ కి ఐరా పాప ఉపశమనం కలిగించనుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.